ఫ్రెండ్స్, ఉచిత ఇసుకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్గా జియోని అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే యూట్యూబ్లో చాలామంది ఈ జియోస్ లేకుండా వ్యూస్ కోసం అని చెప్పేసి ఏది పడితే అది చెప్పేస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మకండి. సో మన ఛానల్ అఫీషియల్గా ఏదైనా జియో ఉంటేనే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటేనే చెప్పడం జరుగుతుందనమాట. వ్యూస్ కోసం అని చెప్పేసి మనము ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పం. సో ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 43 డేటెడ్ 8/7/2024లో మొత్తం ఉచిత ఇసుకు సంబంధించినటువంటి జిఓని రిలీజ్ చేసిందనమాట. అయితే ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలో అసలు ఇవన్నీ మనం క్లుప్తంగా చూద్దాం. చూసే ముందు జియో సుమారుగా 9 పేజెస్ ఉందన్నమాట. సో ఈ 9 పేజెస్లో కొన్ని జాగ్రత్తలు, ఇసుక వెహికల్ టైపు, ట్రాక్టర్, ఫస్ట్ టైం ఎంత చార్జ్ చేస్తారు, వివరాలన్నీ క్లియర్గా ఈ జియోలో ఇచ్చారనమాట. సో ఈ జియోలో ఇస్తూ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు 2వ పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ బుల్లక్ కార్ట్స్ ఎంగేజ్డ్ ఇన్ ఇల్లీగల్ ఆర్ అనాథరైజ్డ్ హోర్డింగ్ అండ్ సెల్లింగ్, ద పెనల్టీ బిసైడ్స్ సీజర్ ఆఫ్ ద శాండ్ షల్ బి లివిడ్ యాజ్ ఫాలోస్. ఒకవేళ ఇల్లీగల్గా అంటే ఒక ట్రాక్టర్ కావచ్చు, లేదా బుల్లక్ కార్ట్ కావచ్చు, దానికి ఎంత పరిమాణం, ఎంత ఇసుక కావాలో అంత ఇసుకే వేసుకోవాలన్నమాట. అది గవర్నమెంట్ రూల్ అనమాట. ఇది బుల్లక్ కార్ట్ ఒకవేళ ఇల్లీగల్గా కనుక వేస్తే, ఒకవేళ స్థాయిని మించి వేస్తే కనుక ఇది బుల్లక్ కార్ట్ ఇది మొత్తం పెనాల్టీ అనమాట. 2,000, 3,000, 5,000 చెప్పిన ఈ విధంగా పెనాల్టీ వేస్తున్నాడు అనమాట. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇసుక అంటే ఫ్రీ ఇచ్చారు, అది చక్కగా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కాబట్టి మీరు స్టాక్ ఉన్నంత వరకు ఎంత పడితే అంత వేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ జియోలో మెన్షన్ చేశారు. దయచేసి ఈ పెనాల్టీలు వాటికి మీరు దొరకొద్దు. అయితే అలాగే ఇది ఇసుకుని ఎంత తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక వెబ్సైట్ కూడా అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసింది. మీకు నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం మీకు చూపించడం జరుగుతుందనమాట. ఈ వెబ్సైట్ ఇదనమాట అఫీషియల్గా. ఈ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుందనమాట. ఇదేంటంటే మెయిన్ ఈ వెబ్సైట్లో మనకు ఉండే లిస్ట్ ఏంటంటే దగ్గరలో శాండ్ డిపో ఎక్కడుంది, ఆ డిపోలో ఇసుక స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంతమందికి శాండ్ ఇచ్చారు, తర్వాత రోజుకి ఇంకా ఇసుక స్టాక్ ఎంత మిగిలిందనే వివరాలను ప్రతిరోజు 8 గంటలకు అధికారులు రాత్రి 8 గంటలకు అప్డేట్ చేసేస్తారనమాట. ఈ వివరాలు తెలుసుకుని తర్వాత రోజు ప్రజలు శాండ్ డిపో వద్దకు వెళ్ళి ఇసుక తెచ్చుకోవచ్చు అనమాట. ఈ వివరాలన్నీ వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. మామూలుగా అయితే ఇసుక డిపోలు సుమారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి అనమాట. ఒకరికి రోజుకి 20 టన్నులు ఇంచుమించుగా ఇసుక ఇవ్వడం జరుగుతుందన్నమాట. 20 టన్నులు ఒక రోజుకి. ఒకవేళ మీరు ఆ రోజు 20 టన్నులు అయిపోతే మర్నాడు వచ్చి తీసుకుని ఫెసిలిటీ కూడా కల్పించారు. అలాగే ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకి వెళ్ళి మీరు చేయవలసింది ఏంటంటే మీ ఆధారు, ఫోన్ నెంబరు, అడ్రస్ మరియు వాహనం నెంబరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. ఖచ్చితంగానే వాహనం నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే మీ ఆధారు, ఫోన్ నెంబర్ మొత్తం అన్ని డీటెయిల్స్తో ఇసుకని అక్కడ మీ యొక్క డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. ఇది ఏంటంటే కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన తక్కువ లోడింగ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఫీజు మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలన్నమాట. ఇందుకోసం మీకు అక్కడ క్యూఆర్ కోడ్లు, అంటే ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే, ఏదైతే క్యూఆర్ కోడ్స్ ఉంటాయో ఆ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి అక్కడ మీరు అమౌంట్ చెల్లించవలసి వస్తుంది అనమాట. మీరు ప్రత్యక్షంగా ఎవరికి డబ్బులు ఇవ్వడం అవసరం లేదు. ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా ఫోన్పేలు అలాంటివి లేకపోతే కనుక దానికి ప్రత్యేకంగా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. దాన్ని వాళ్ళకి అమౌంట్ పే చేసేస్తే దాన్ని డిజిటలైజ్డ్గా ఎలాగ వాళ్ళు తీసుకునే విధానం వాళ్ళు హెల్ప్ చేస్తారని గైడ్ చేస్తారు. అలాగని చెప్పేసి మీరు ఎవరికి అమౌంట్ ఇవ్వనవసరం లేదు. సో ఫోన్పే లేకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇసుకని ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. అయితే ఇది వెబ్సైట్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి స్టాక్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, అవైలబిలిటీ చూసుకుని దాన్ని బట్టి కూడా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి
ఇసుకని తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది వెబ్సైట్. ఇది ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ శాండ్ అవైలబిలిటీ అండ్ ఛార్జెస్ ఇన్ స్టాక్ యార్డ్స్. అయితే ఎంత ఇసుక అయితే అందుబాటులో ఉందో అన్ని మొత్తం అవైలబిలిటీకి సంబంధించిన డేటా అంతా ఇక్కడ దొరుకుతుంది. ఇది మొబైల్లో కూడా చూసుకోవచ్చు మీరు. జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు డేటాను వాళ్ళు మనకి పబ్లిక్కి అందుబాటులో ఉంచుతారనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ స్టాక్ యార్డ్స్. సో ఇక్కడ ఇది టోటల్ స్టాక్ యార్డ్స్ అనమాట. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. అనకాపల్లిలో 2 స్టాక్ యార్డ్స్, అలాగే అనంతపురం, అలాగే కాకినాడ 1 స్టాక్ యార్డ్స్. మీరు మరలా ఇక్కడ స్టాక్ యార్డ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ ఇక్కడ 2 అని ఉంది కదా, ఇక్కడ 2 అని అక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. డిస్టిక్, మండల్, ఎటపాక, అంటే మీకు ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను. విలేజ్ గుణదల, అలాగే అవైలబుల్ క్వాంటిటీ 87,534 మెట్రిక్ టన్స్ ఉందన్నమాట. శాండ్ ఛార్జెస్ పర్ మెట్రిక్, ఒక మెట్రిక్కి 300 రూపాయలు. అంటే ఇదివరకు గవర్నమెంట్లో అది వేరేగా ఉండేది, కొంచెం ఎక్కువగా. ఇది నామినల్ ఫీజే తీసుకుని ఒక మెట్రిక్ టన్కి వచ్చేసి 300 రూపాయలు మీరు చెల్లించవలసి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు స్టాక్ ఎక్కడుంది, ఎంత మేర ఉంది అనేది చూడండి. ఇక్కడ అవైలబుల్ క్వాంటిటీ ఎంత ఉంది మీకు, ఇసుక 87,534 మెట్రిక్ టన్స్ ఈ ఏరియాలో అందుబాటులో ఉందన్నమాట. ఓకే, మీరు ఏ ఏరియా అయితే అది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరి అయితే మరీ చాలా ఎక్కువగా ఉంది. ఈస్ట్ గోదావరిలో అవైలబుల్ క్వాంటిటీ, అలాగే శాండ్ ఛార్జెస్. అంటే ఈ శాండ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఒక 30 రూపాయలు 40 రూపాయలు అటు ఇటులో మీకున్న ఏరియాని బట్టి కూడా ఈ ఫ్రీగా కొంచెం నామినల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో శాండ్ ఛార్జెస్ ఒక మెట్రిక్ టన్కి వచ్చేసి 270 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట. అయితే మీరు లారీలు అయితే లారీలు, లేకపోతే బులాక్ కార్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఇదివరకు అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అలాగే ఇసుకకు సంబంధించి ఈ ఛార్జెస్ ఉండేవి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ విధంగా ఉచిత ఇసుకని ప్రారంభించింది కాబట్టి ఈ విధంగా మీరు ఈజీగా ఇసుకని తీసుకెళ్ళవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఎక్కడెక్కడ ఎంత తీసుకున్నది అనేది మీకు క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఈస్ట్ గోదావరిలో మాత్రం 38 స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో ఈ 38 స్టాక్ యార్డ్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మీకు క్లియర్గా చూస్తాయి. ఇక్కడ పేజెస్ కూడా ఉన్నాయి, 1 2 3 4 అని. ఇక్కడ 2 మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏరియాలు కనబడతాయి అనమాట. 3 అని, అలాగే 4. సో ఈస్ట్ గోదావరి, రాజమహేంద్రవరం, కాతేరు 4,860 మెట్రిక్ టన్స్ ఉంది. ఇక్కడ శాండ్ ఛార్జెస్ మెట్రిక్ టన్కి వచ్చి 420 రూపాయలు అనమాట. అంటే ఈ ఛార్జెస్ అనేవి నామినల్గా ఛార్జ్ చేస్తారు అనుకున్నాం కదా, అక్కడ ఉన్న ఏరియా బట్టి అది కొంచెం అటు ఇటులో 30 రూపాయలు 40 రూపాయల డిఫరెన్స్లోనే ఉంటుందన్నమాట. సో ఇదనమాట. సో గవర్నమెంట్ ఈ విధంగా ఉచితమైనటువంటి ఇసుకని ఈ ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఆన్లైన్లో మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్కడెక్కడ స్టాక్ యార్డ్స్ వైజ్ మొత్తం అంతా డేటా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా జియోస్ అవి రిలీజ్ చేయకముందే ఏదో వ్యూస్ కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దయచేసి అన్నీ చూసి మీరు టెన్షన్ పడకండి, ప్యానిక్ అవ్వద్దు. సో అఫీషియల్గా జియోస్ అవి ఉంటేనే మనకి అది అథెంటికేటెడ్ డేటా అనమాట. సో అఫీషియల్గా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జియో కాబట్టి మీరు ఈ విధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఈ ఇసుకని మీకు ఎంత కావాలంటే అంత రోజులో మీరు సుమారుగా ఒకరికి రోజుకి 20 టన్నులు ఉచితంగా ఇసుకిస్తారు అన్నాం కదా, ఆ విధంగా తెచ్చుకోవచ్చు అనమాట. 20 టన్నులు అయిపోతే మరునాడు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఉచిత ఇసుకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అఫీషియల్ జియో అనమాట. ఇదే మీకు అఫీషియల్ డేటా కూడా. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. అలాగే ఈ సమాచారం ఎవరికైనా తెలియకపోతే కనుక దయచేసి మన వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత ఫార్వర్డ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే మన ఛానల్లో ఫ్రెండ్స్ ఇక్కడ
అన్ని రిలేటెడ్, అంటే ఒక కామన్ పీపుల్కి ఏవైతే నీడ్స్ ఉంటాయో అవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. బెస్ట్ టెక్ వరల్డ్.